హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భ్రమరావితమ్మ. అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. సో ఈసారి అయితే మా న్యూ ఇయర్ని ఎక్కువ హడావిడి లేకుండా ఇంట్లోనే జరుపుకోవాలి అనుకున్నాము. సో ఫ్రెండ్స్ అందరం కలిసి జస్ట్ చిన్న గెట్ టుగెదర్ లాగా ప్లాన్ చేసామన్నమాట. అయితే ఈ రోజు మాత్రం మేము ముందు సాటర్డే రోజు 30th రోజున ఇక్కడ ఎక్స్పో 2022 మీకు గుర్తుండే ఉంటుంది. మన ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే నా ఛానల్లో ఫస్ట్ వచ్చిన వీడియోస్ అవే అనమాట. అప్పుడు మేము 6 months పాస్ తీసుకోవడం వల్ల మంచిగా కంటిన్యూస్గా ఏ కాన్సర్ట్ జరిగినా ప్రతిసారి వెళ్ళేవాళ్ళం. నేనైతే ఇంకా లెస్ ఇంట్రెస్ట్, కానీ మా హస్బెండ్ అయితే కంప్లీట్గా అసలు ఎక్స్పోలోనే ఉన్నాడా అనిపించేది అనమాట అప్పుడు. సో అదొక కైండ్ ఆఫ్ పండగ వాతావరణం మొత్తం దుబాయ్లో. అసలు ఖాళీ ఉంటే చాలు అందరూ ఎక్స్పోకి వెళ్ళిపోయేవాళ్ళు. సో ఆ తర్వాత కూడా ఎక్స్పో ఏంటి అని అంటే ఓపెన్గా ఉంచారనమాట. మనం ఎప్పుడైనా వెళ్ళి ఏ పెవిలియన్ చూడొచ్చు, అంత ఫ్రీగా మనం చూసి రావచ్చు. అయితే ఇంకొకటి ఏంటంటే లాస్ట్ 2 years నుంచి ఈ క్రిస్మస్ టైంలో మాత్రం ఒక ప్లాజాలో, అల్వాసా ప్లాజాలో మొత్తం క్రిస్మస్ అట్రాక్షన్ని బాగా పెడుతున్నారు. అక్కడ మెయిన్ ఏంటి అట్రాక్షన్ అని అంటే ఇది స్నోని ఫోమ్ లాగా చేసి ఎవ్రీ ½ an hourకి ఒకసారి మ్యూజిక్తో పాటు వదులుతూ ఉంటారనమాట ఆ ప్లాజాలో. సో దాన్ని కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. సో మెయిన్ ఏంటి అని అంటే కిడ్స్ని అట్రాక్ట్ చేయడానికే కంప్లీట్ వింటర్ సెలబ్రేషన్స్ని ఒక వింటర్ ల్యాండ్ లాగా ఏర్పాటు చేశారనమాట ఎక్స్పోలో. సో ఈరోజు మేము అక్కడికే వెళ్తున్నాం చూడడానికి. అసలు ఎక్స్పో చూడగానే మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. బికాజ్ అప్పుడు ఒక 6 months కంటిన్యూస్గా వెళ్ళి సడన్గా ఆపేసాం కదా. సో మళ్ళీ మేము అనుకున్నాం అబ్బా చాలా దూరం కదా, వెళ్ళాలి ప్రతిసారి బస్సులో వెళ్ళాలంటే కష్టం అని చెప్పి. కానీ రీసెంట్గా ఏంటి అని అంటే ఎక్స్పోకి 1 metro స్టేషన్ దూరంలో మనకు డైరెక్ట్ బస్ ఇచ్చేసారనమాట. సో అందుకని చెప్పి మాకు ఈజీ అయిపోయింది. అండ్ మేము వెళ్ళే రూట్ అయితే ఎక్కువ ట్రాఫిక్ ఉండదు, ఎక్కువ జనాభా కూడా ఉండదు, ఖాళీగా ఉంటుంది మెట్రో కూడా. సో నాకైతే అబ్బా హ్యాపీగా వెళ్ళిపోయినాం అనిపించింది. సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం 193 countries యొక్క ఫ్లాగ్స్ని అయితే మనకి ఇక్కడ ప్లేస్ చేశారనమాట. ఎందుకనంటే ఎక్స్పో 2022 వీడియోస్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది అసలు ఏంటి ఎక్స్పో అనేది. ఇక్కడ మొత్తం ఏంటంటే 193 countries యొక్క పెవిలియన్స్ని, వాటిలో వాళ్ళ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ని, ఏ దేశం యొక్క ఇంపార్టెన్స్ వాటిని ఆ పెవిలియన్స్లో చూపించారనమాట. మీరు వెళ్ళి కావాలంటే మన స్టార్టింగ్లో ఎక్స్పో వీడియోస్ అన్నీ చేశాను, అక్కడికి వెళ్ళి చూడండి. అండ్ ఇక్కడ ఈ దానికైతే ఒక అల్వాసా ప్లాజాకి మాత్రం టికెట్ ఉంటుందన్నమాట, రిమైనింగ్ వెయిట్కి ఉండదు. ఎందుకనంటే ఇక్కడ వింటర్ సెలబ్రేషన్ అట్రాక్షన్స్ పెట్టారు కాబట్టి ఇక్కడ భ్రమణ చూపిస్తుంది అనమాట. ఇండియా ఫ్లాగ్ ఏది అని అడుగుతుంది నన్ను, నేను చూపిస్తున్నాను తనకి ఇక్కడ ఉంది అని చెప్పి. సో ఇంకా టికెట్స్ కోసం అయితే లైన్లో నిల్చొని ఫైనల్గా ఆన్లైన్లో చేసుకోమని చెప్పింది ఒక ఆవిడ. సో వెంటనే ఆన్లైన్లో చేసుకొని మేము ఇంకా లోపలికి వచ్చేసాం. ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇదంతా కూడా ఒక జాతరలాగా ఉందన్నమాట. ఎక్కడ చూసినా ఓన్లీ కిడ్స్ని మాత్రమే మెయిన్ టార్గెట్ అనమాట. ఇక్కడ అంతా కిడ్స్ గేమ్స్, ఇవన్నీ పెద్దవాళ్ళు కూడా ఆడొచ్చు ఆఫ్ కోర్స్. కాకపోతే ఈ గేమ్స్లో అస్సలు గెలవమండి, వేస్ట్. ఒకసారి మేము ఆడి ట్రై చేసినాము అప్పుడెప్పుడో వేరే దగ్గర. అంటే ఏదో ఒక కంపల్సరీ గిఫ్ట్ అయితే వస్తుంది, కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే వేస్ట్ ఆఫ్ మనీ అని. జస్ట్ ఫర్ ఫన్ మనం ఆడొచ్చు. సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా అడుగడుగున ఒక్కో రకం గేమ్స్ అండ్ ఫుడ్ గేమ్స్. అండ్ ఇంకా లోపలికి వెళ్తే ఏంటి అని అంటే పిల్లలకి కొన్ని పెయింటింగ్ లాగా యాక్టివిటీస్ పెట్టారనమాట. ఇంత పే చేసి వాళ్ళకి మనకు కొన్ని ఐటమ్స్ ఇస్తారు, మనం పెయింట్ చేయడం, లేకపోతే స్నో డాల్స్ చేయడము, లేకపోతే శాంటా చేయడము, ఇట్లాంటివన్నీ కూడా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట లోపల. చాలా మెంబర్స్ పిల్లలు అయితే చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు ఆ క్రౌడ్ ఎలా ఉందో అసలుకి. అదే అనమాట మనకి డైరెక్ట్ స్ట్రైట్గా కనిపిస్తుంది కదా పింక్ కలర్లో, అది అల్వాసా ప్లాజా. అండ్ ఆ లోపల ఏంటి అని అంటే ఎవ్రీ టైంకి ఒక 5-10 minutes డిఫరెంట్ కైండ్ ఆఫ్ కార్టూన్ అండ్ లైటింగ్స్ మారుతూ ఉంటాయి అనమాట. ఎవ్రీ టైం కలర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ మ్యూజిక్ వైబ్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. చాలా మెంబర్స్ అక్కడ కూర్చొని కొద్దిసేపు టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా ఇప్పుడు ఏంటి అని అంటే మనకి ఇది December monthలో స్టార్ట్ అయింది మొత్తం ఈ వింటర్ ల్యాండ్ అట్రాక్షన్ అయితే. అక్కడ మొత్తం క్రిస్మస్కి సంబంధించిన డెకరేషనే ఉంటుంది. అండ్ పిల్లలకి సంబంధించిన కొన్ని యాక్టివిటీస్, పెయింటింగ్, ఇవన్నీ ఉంటాయి. నేనైతే భ్రమణకి ఏం చేయించలేదు, ఎందుకంటే టూ క్రౌడెడ్ ఉంది, ప్రతి దగ్గర లైన్ ఉందన్నమాట. అండ్ మేమైతే జస్ట్ వచ్చి కొద్దిసేపు టైం స్పెండ్ చేయాలి అనుకున్నాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఏరియాలో అంతా కూడా చాలా మెంబర్స్ కూర్చోవచ్చు అనమాట. మనం కూర్చొని హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ ఇంక ఇక్కడ కొన్ని స్టాల్స్ కూడా పెట్టారు, కానీ ఈ స్టాల్స్లో ఎవరు కొంటారో తెలియదు, కొనేవాళ్ళు కొంటుండొచ్చు, బట్ టూ కాస్ట్లీ అనిపించింది నాకైతే బయట ఉన్నదానికంటే కూడా. అండ్ ఇక్కడ అయితే మేము స్నో చూడడానికనే వెళ్తున్నాం. ఎవ్రీ 30 minutesకి ఒకసారి ఏంటి అని అంటే వీళ్ళు ఒక ఫోమ్ కైండ్ ఆఫ్ థింగ్ అయితే రిలీజ్ చేస్తారనమాట. స్పెషల్లీ మేమైతే దానికోసమే వచ్చామన్నమాట. అది ఒక ఎవ్రీ 30-35 minutesకి ఒకసారి ఒక 5 to 7 minutes అయితే రిలీజ్ చేస్తున్నారు. ఓకే, పర్వాలేదు అనిపించింది. మేము కొద్దిసేపు అయితే బాగానే ఎంజాయ్ చేసాము.
మెయిన్ వచ్చిన పని ఆ స్నో గురించి అనమాట. ఇంకా మేము అనుకున్నాం అరే చాలా క్రౌడెడ్ ఉంది అని చెప్పి కొద్దిసేపు కూర్చుందామని చెప్పి అక్కడికి వెళ్ళి కూర్చున్నాం అనమాట కింద. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే నాకు ఈ వైబ్ చాలా నచ్చుతుంది. ఎవ్రీ 10-15 మినిట్స్కి ఒకసారి డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైక్ పిక్చర్స్ తోటి, కార్టూన్స్ తోటి అండ్ మ్యూజిక్ తోటి, కలర్స్ చేంజింగ్స్ తోటి నాకైతే బాగా అనిపిస్తుంది ఈ ప్లేస్ అయితే. ఇంకా మేము చాలాసేపు అక్కడ కూర్చొని ఉన్నాము అండ్ భ్రమర ఆడుకుంటుంది అనమాట కొద్దిసేపు. యాక్చువల్గా అయితే మేము కొంచెం ఏమంటారు ఇది రీల్ చేద్దామని చెప్పి కూర్చున్నాం. ఫైనల్గా రీల్ కూడా చేసాం, అది నేను పెట్టాను కూడా మనకి ఇన్స్టాగ్రామ్లో. యాక్చువల్లీ యూట్యూబ్లో పెట్టలేదు, బట్ ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. ఎవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయకపోతే ఖచ్చితంగా వెళ్ళి ఫాలో చేయండి. సో మంచి మంచి వీడియోస్ అయితే అక్కడ కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ టైం మేము ఇట్లా అయితే అవుట్ సైడ్ కూడా ఒక రీల్ అయితే చేసాము. ఇక్కడ చూసారు కదా, ఇది ఫస్ట్ మేము ట్రై చేసాం వేరే సాంగ్ అనమాట. కొంచెం స్టెప్స్ టఫ్ ఉండే అనమాట, అందుకని చెప్పి మళ్ళీ సాంగ్ వేరే చేంజ్ చేసుకున్నాము. ఇది ఎక్స్పో మెట్రో అనమాట, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఈ మెట్రో. అక్కడ ట్రై చేసాం. నేను ఇంతకుముందు చెప్పాను కదా రీల్ చేసామని చెప్పి, ఇదే అనమాట. అది వెళ్ళి మన ఇన్స్టాగ్రామ్లో అయితే చెక్ చేయండి, మ్యూజిక్తో పాటు వినొచ్చు. ఇక్కడైతే కాపీరైట్ వస్తుందని చెప్పి నేను పెట్టలేదు. సో ఇలా అయితే మేము ఆ రోజు 30th రోజున ఫుల్గా ఎంజాయ్ చేసేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా నేను చెప్పాను కదా, నెక్స్ట్ డే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఫ్రెండ్స్తోనే చేసుకుంటున్నామని. యాక్చువల్లీ దుబాయ్లో న్యూ ఇయర్ అంటేనే ఫేమస్ ఫైర్ వర్క్స్ అనమాట. అందరు దానికోసమే వెళ్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. కానీ ఇక్కడున్న మేము మాత్రం వెళ్ళట్లేదు. ఎందుకనంటే స్టార్టింగ్లో వచ్చినప్పుడు మనకి ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెళ్తాము, చూస్తాము. యాక్చువల్లీ చాలా బాగుంటుంది ఆ ఫైర్ వర్క్స్. కాకపోతే ఆ క్రౌడ్, ట్రాఫిక్కి మనం అస్సలకి మనం ఇబ్బంది అవుద్దనమాట పిల్లలతోటి వెళ్తే. సో మనం కార్ ఎక్కడో పార్కింగ్ చేయాల్సి వస్తుంటుంది. అండ్ అందులోనూ క్యాబులు కూడా మనకి దగ్గరలో 2-3 కిలోమీటర్స్ వరకు మనం నడవాల్సి ఉంటుంది అనమాట ఆ క్రౌడ్లో పిల్లల్ని తీసుకొని. సో ఇబ్బంది పడిపోతాము. అందుకని చెప్పేసి మేమైతే ప్రశాంతంగా ఇంట్లోనే చేసుకుందామని డిసైడ్ అయ్యాం. అంతేకాకుండా ఏంటి అంటే మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుంచి, అంటే మా కమ్యూనిటీలోనే అనమాట, ఆ బాల్కనీ నుంచి మాకు మొత్తం ఫైర్ వర్క్స్ అయితే కనిపిస్తాయి అనమాట. జుమైరా ఫైర్ వర్క్స్ అండ్ ఇంకొకటి మా ఎదురుగానే గోల్ఫ్ కోర్స్ వ్యూ అని ఉంటుంది, అక్కడ వాళ్ళు కూడా ఫైర్ వర్క్స్ చేస్తారు. సో మేము అనుకున్నాం ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ ఇంకా బయటికి వెళ్ళి ఇంకా ఇబ్బంది పడే బదులు ఇలా బాల్కనీ నుండి ఫైర్ వర్క్స్ చూద్దామని డిసైడ్ అయ్యి ఫస్ట్ అయితే అందరం ఇట్లా కొన్ని ఫ్యామిలీస్ అయితే గెట్ టుగెదర్ అయినాం, కొన్ని ఫ్యామిలీస్ అయితే బయటికి వెళ్ళిపోయారనమాట, లైక్ బార్బిక్యూ కానీ బయట ఫైర్ వర్క్స్ కానీ. సో ఇంక ఇట్లా మేమైతే ఫుల్గా ఫుడ్ తినేసి వెయిట్ చేస్తున్నాం అనమాట. 12 ఎప్పుడు అవుతుంది, ఫైర్ వర్క్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి. ఇంకా ఎగ్జాక్ట్లీ 12 o'clock అయితే జుమైరా బీచ్ అయితే ఫైర్ వర్క్స్ స్టార్ట్ అయినాయి. అండ్ ఇవి స్టార్ట్ అయిన ఒక 2 minutesకి మనకి లెఫ్ట్ సైడ్లో గోల్ఫ్ వ్యూ ఉంటుందన్నమాట మాకు. సో అక్కడ కూడా వాళ్ళు కూడా ఫైర్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. మాకు ఎటు చూడాలని కన్ఫ్యూజన్ అనమాట. అదేమో కొంచెం దూరంలో ఉంది, మా ఎదురుంగతే కాబట్టి దగ్గరగా ఉంటుంది. కాకపోతే జుమైరా బీచ్ కోర్స్ ఫైర్ వర్క్స్ అనేవి చాలా బాగుంటాయి అనమాట. సో అట్లా మేమైతే ఫైర్ వర్క్స్ ఎంజాయ్ చేసేసుకొని మేము ఇంకా కేక్ కట్ చేసామన్నమాట పిల్లలతోటి. చిన్న కేక్ తెప్పించుకొని పిల్లలందరూ కూడా కేక్ కట్ చేసుకొని అందరం న్యూ ఇయర్ విష్ చేసుకున్నాం. అసలు అందరూ కానీ బాగా అనిపించింది అందరం కలిసి ఇలా సింపుల్గా హ్యాపీగా ప్రశాంతంగా ఏ హడావుడి లేకుండా. అండ్ ఇంకా ఇట్లా కేక్ కట్ చేసుకున్న తర్వాత కొన్ని గేమ్స్ అయితే ఆడాలనుకున్నాం. సో మేము తంబోలా గేమ్ ఆడామన్నమాట. యాక్చువల్గా నేను అది క్యాప్చర్ చేయలేదు, బికాస్ మేము ఈసారి ఏంటి అంటే ఎక్కువ నేను ఏమి క్యాప్చర్ చేయకుండా ఫస్ట్ ఎంజాయ్ చేయాలని డిసైడ్ అవ్వనమాట. అందుకని చెప్పేసి అట్లా గేమ్స్, కొన్ని కపుల్ డ్యాన్సెస్ కూడా స్టార్ట్ చేసినాం అనమాట. ఇలా మేమైతే ఈ న్యూ ఇయర్ని చాలా హ్యాపీగా జరుపుకున్నాం. సో మీ అందరూ కూడా అంత ఆనందంగా ఈ న్యూ ఇయర్ జరుపుకున్నారని అనుకుంటూ ఈ ఇయర్ అంతా కూడా అందరికీ బాగుండాలని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, సీ యూ.